వెంగమాంబలో భోజనం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేనైతే తిరుమలలో గోశాలకైతే వెళ్ళాను. నేను వచ్చిన ప్రతిసారి గోశాలకైతే వెళ్తానన్నమాట. ఇక్కడ పద్మావతి, లక్ష్మి 2 ఏనుగులు ఉంటాయన్నమాట. శ్రీవారి గది సేవలో పాల్గొంటాయి. సో ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకి స్నానం చేసి బొట్టు పెట్టి రెడీ చేస్తే ఎలా ఉంటారో అంత ముద్దుగా ఏనుగులు కూడా హ్యాపీగా బొట్టు పెట్టించుకుంటున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. సో బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. కోనేరులో మునిగి ఇంకా మనం ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కదా. సో వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఎప్పుడెప్పుడు దేవుడిని చూస్తామా అని 1000 కళ్ళతో వేచి ఉంటాం కదా. సో ఇంకా అక్కడ ఉయ్యాల సేవ టైం అయింది. దేవుడిని అలా ఎదురుగా తీసుకొస్తుంటే దేవుడు దర్శనం ఇస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. నాకైతే ఆనందంతో ఆనంద బాష్పాలు అయితే వచ్చేసాయి. కళ్ళంతా నీళ్ళతో నిండిపోయింది అనమాట. సో దేవుడి దర్శనం, శ్రీవారి దర్శనం జరిగింది.